ఉపయోగపడుతుంది జీవనానికి. హోల్ కొట్టేసారు, హోల్ నుంచి వాటర్ వస్తుంది. మహబూబ్ నగర్లో మొట్టమొదటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 1954లో మొదలైంది. దాదాపుగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. మంచి క్యాంపస్, 32 ఎకరాల క్యాంపస్ ఉంది. ఈరోజు శ్రమదానం చేయడానికి ఇక్కడికి వచ్చినాం. మొత్తం క్యాంపస్ మొత్తం కూడా టూర్ చేసినాం. విద్యార్థుల సమస్యలు ఏమైనా తెలుసుకుంటా ఉన్నాం. బిల్డింగ్స్ కూడా కొన్ని పాతపడ్డాయి, వాటి గురించి ఎట్లా చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇంత నగరానికి ఆనుకొని ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దాదాపు 32 ఎకరాలు ఇక్కడ ఉంది. దీన్ని పాలిటెక్నిక్ కాలేజీకి ఉపయోగపడేటట్టు, అలాగే ఈ పట్టణానికి ఉపయోగపడేటట్టుగా ఏదైనా దీర్ఘకాలికమైన ప్రణాళికను ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడే అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 7-8 ఎకరాలు ఇక్కడ మనకు ఖాళీగా ఉంటుంది. దాంట్లో మన పిల్లలతో కూడా మాట్లాడినాం. వాళ్ళ మెస్ బిల్ చాలా ఎక్కువ వస్తూ ఉంది. సో దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి కూరగాయలు పండించాలి దీంట్లో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రిన్సిపల్ గారు కూడా అనుమతి ఇచ్చింది. హార్టికల్చర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడుతూ ఉన్నాం. కేవలం ఈ పాలిటెక్నిక్ కాలేజీలో చదివే పిల్లల కోసమే కాదు, బయట ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్న పిల్లలకు కూడా ఇక్కడ నుంచి ఏమైనా కూరగాయలు అక్కడ సప్లై చేయొచ్చా లేదా అనేది కూడా ఒక ఆలోచన చేస్తాం. అలాగే ఇక్కడ సెల్ఫ్ సస్టైన్ కోర్సెస్ ఇంకా ఏమన్నా పెంచాలా, ఇక్కడ కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి, ఎక్కడైతే మేము బీకే రెడ్డి కాలనీలో పెట్టినామో, ఎక్కడైతే డిఓ ఆఫీస్లో ఉందో, ఇంకొకటి న్యూ టౌన్లో ఒకటి పెట్టబోతూ ఉన్నాము. ఇక్కడ కూడా ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ కంప్యూటర్ కోర్సెస్, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ కోర్సెస్ కూడా ఇక్కడ ఇస్తే ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఆ ట్రైనింగ్ తీసుకుంటాం. కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. పై అధికారులకు కూడా రాసి దానికి కన్స్ట్రక్షన్కి రూమ్స్ కావాలా, ఏం కావాలనేది మా ఎస్డిఎఫ్తో కావచ్చు, మిగతా దాంట్లో పెట్టిస్తాము. ఖచ్చితంగా మనకున్న అసెట్స్ని మనం వాడుకోవాలి. లేకుంటే ఇట్లనే పిచ్చి చెట్లు మొలిచి, పాములు వచ్చి, తేళ్ళు వచ్చి మన నష్టం జరుగుతుంది. అందుకే మేము కావాలని ఇన్స్టిట్యూషన్స్కి పోతూ ఉన్నాం. ఈ శ్రమదాన కార్యక్రమం పెడతా ఉన్నాం. మున్సిపాలిటీ వారు, చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా మాతో వస్తూ ఉన్నారు. వారు కూడా, మున్సిపల్ సిబ్బంది కూడా హాలిడే అని కూడా చూడకుండా వచ్చి ఈరోజు మాకు సహకారం చేసుకుంటూ అంత క్లీన్ చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టినాం. ఖచ్చితంగా ఇది ఒకటి మొదటి అడుగు మాత్రమే. ఇంకా చాలా ఆలోచనలు మాకున్నాయి. అది ప్రభుత్వ అధికారులతో, సంబంధిత అధికారులతో మాట్లాడి ఇంక ఏమేం చేయొచ్చు, మన పిల్లలకి ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమి ఇవ్వచ్చు అనే దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా విద్య మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టింది. కాంపౌండ్ వాల్స్ కూడా చాలా దగ్గర బ్రేక్ అయింది. వాటన్నిటిని కూడా నేను స్పెషల్ ఫండ్ మంజూరు చేయించి ఆ కాంపౌండ్ వాల్స్ అన్నింటినీ కూడా కట్టిస్తా ఎక్కడెక్కడ బ్రేక్ అయిందో. నేను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. మా అప్పీల్ ఒకటి, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీరు వాడుకోండి. వాకింగ్కి కానీ, లేదు ఇంకేమైనా స్పోర్ట్స్ కార్యక్రమాలకు కానీ వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు. కానీ ఏ ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేయకండి దయచేసి. వీళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ నుంచి చాలామంది ప్రజలు ఎన్నిసార్లు కాంపౌండ్ వాళ్ళు కట్టినా కూలగొడుతున్నారు అంటున్నారు. దయచేసి అట్లా చేయకండి. మీకు కావాలంటే ఒక గేట్ పెట్టిస్తాం, ఆ గేట్ను వాడుకోండి. అంతేగాని ఎక్కడ దగ్గర ఉందని చెప్పి కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టుకుంటూ పోతే కబ్జాకు గురైతే, మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైతే దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు గవర్నమెంట్స్ మన కోసం ఇచ్చిన మహబూబ్ నగర్ ప్రజల ఆస్తి ఇవంతా.
ఏవైతే భూములు గవర్నమెంట్ భూములు ఉన్నాయో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన భూములు ఉన్నాయో, అది మన మహబూబ్ నగర్ ప్రజల ఆస్తి. దాన్ని మనమే ధ్వంసం చేసుకోకూడదు, కబ్జాకు అవకాశం ఇవ్వకూడదు. డిసిప్లిన్ తోటి ఉందాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిద్దాం. ప్రభుత్వకరమైన సంస్థల మీద వాళ్లకు మనం వీలైతే సహాయం చేద్దాం. వాళ్ళకి ఇబ్బంది పెట్టే పనులు కూడా మనం ఏ రోజు కూడా చేయొద్దు అని చెప్పి మనం చేస్తూ, మన పిల్లల కోసం ఈరోజు కొన్ని వేల మంది పాలిటెక్నిక్ కళాశాల నుంచి పాస్ అయ్యి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో వేల కుటుంబాలను నిలబెట్టింది ఈ కళాశాల. దీన్ని మనం కాపాడుకోవాలి. ఇంకా అదనపు బిల్డింగ్లు శాంక్షన్ చేసుకొని ఇంకిన్ని కోర్సెస్ ఈ కళాశాలకు తీసుకొచ్చి మన మహబూబ్ నగర్ పట్టణం కావచ్చు, మన మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్లో ముందుండేటట్టుగా చేసే అన్ని ప్రణాళికల్లో ఈ పాలిటెక్నిక్ కళాశాల ముఖ్యమైన భూమిక నిర్వహిస్తుంది భవిష్యత్తులో. కాబట్టి దీన్ని మన అందరం కూడా మన ఉమ్మడి ఆస్తిలాగా భావించుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఇది మా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరిక.